రేవంత్ సర్కార్ మాటల ప్రభుత్వం కాదు, చేతల ప్రభుత్వం. ప్రజా పాలనలో మన రాష్ట్రం అభివృద్ధి బాట పట్టింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అద్భుతమైన రోడ్డు నెట్వర్క్ ద్వారా తెలంగాణ రూపురేఖలు మార్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమైంది. ఏకంగా 98,000 కోట్ల రూపాయలతో తెలంగాణ భవిష్యత్తు కోసం ప్రభుత్వం పెడుతున్న భారీ పెట్టుబడి 2028 కల్లా దేశంలోనే అత్యుత్తమ రహదారులున్న రాష్ట్రంగా మన తెలంగాణను నిలబెట్టడమే లక్ష్యంగా రేవంత్ సర్కార్ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. RRR తెలంగాణకు గేమ్ చేంజర్. 36,000 కోట్లతో చేపడుతున్న రీజనల్ రింగ్ రోడ్డు ప్రాజెక్ట్ మన రాష్ట్ర ఆర్థిక ముఖ చిత్రాన్నే మార్చబోతోంది. దీనికోసం భూసేకరణకు ప్రభుత్వం తన వాటాగా ఇప్పటికే 628 కోట్లను NHAIకి జమ చేసి చిత్తశుద్ధిని చాటుకుంది. నిత్యం ట్రాఫిక్ తో ఇబ్బంది పడే ప్రయాణికుల కోసం 20,000 కోట్లతో హైదరాబాద్, విజయవాడ ఈ రహదారిని 8 లైన్లుగా విస్తరిస్తూ ఫ్లైఓవర్లతో ప్రయాణాన్ని సులభతరం చేయబోతున్నారు. కేవలం పెద్ద ప్రాజెక్టులే కాదు, సామాన్యుడి కష్టాన్ని కూడా మన ప్రభుత్వం గుర్తించింది. వంతెనలు ఉండి అప్రోచ్ రోడ్లు లేక ఏళ్ల తరబడి ఇబ్బందులు పడుతున్న 300 గ్రామాలకు విముక్తి కలిగిస్తూ 148 కోట్ల నిధులను తక్షణమే విడుదల చేసింది. మన్ననూరు నుంచి శ్రీశైలం వరకు పర్యావరణానికి హాని కలగకుండా నిర్మించబోయే ఎలివేటెడ్ కారిడార్, అలాగే ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతి వరకు బుల్లెట్ ట్రైన్ ప్రతిపాదనలు మన రాష్ట్ర విజన్ కు నిదర్శనం. అంతర్జాతీయ ప్రమాణాలతో రహదారులు, 1,000 కోట్ల పెట్టుబడులతో ఉపాధి అవకాశాలు, అభివృద్ధిని ఇంటింటికి చేరవేస్తూ తెలంగాణను దేశంలోనే అగ్రగామిగా నిలబెట్టేందుకు కృషి చేస్తోంది మన ప్రజాప్రభుత్వం.